దాని మీద కూడా మాట్లాడుతామమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏ కూటమి అనేది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడం కోసం, ప్రజలు 5 సంవత్సరాల్లో పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో వాటిని ఒక క్రమ పద్ధతిలో తప్పకుండా తీర్చేటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా అగ్రనాయకులు ఉన్నారు కాబట్టి పరిపాలనా విధానంలో ఎలాంటి ఆలోచన ఎవరు కూడా వైసీపీ నాయకులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సరే, ఇక పెద్దలు నిన్న విష్ణుకుమార్ రాజు గారు చెప్పినటువంటి మాటలు మీరు ప్రస్తావించారు కాబట్టి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా మొన్న ఎంపీలు ఎమ్మెల్యేలని మీటింగ్ పెట్టినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా అందరికీ కూడా ఒక ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే ఇవాళ మనం ఒక నూతన ప్రభుత్వంలో ఏర్పడ్డాం కాబట్టి, ఒక కూటమిగా ఉన్నాం కాబట్టి ఏమైనా తప్పు ఒప్పులు ఉన్నట్లయితే మనమే మాట్లాడుకున్నాం తప్ప దాని మీద విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితులు మనం ఎవరం కూడా వెళ్ళొద్దు. మనం ఎవరిని కూడా కూటమి నాయకులను కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ విమర్శలు చేయొద్దు. మీరేమైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు అంతా కూడా పరిశీలనలో ఉంటే శ్వేతపత్రాలు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి నిధుల్ని మనం సమకూర్చునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కేంద్రం నుంచి మనం సహకారం తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇచ్చిపుచ్చుకునేటువంటి ద్వారంలో పరిపాలనని మనం దాదాపు గాడిలో పెట్టాలంటే 6 నెలలు సమయం పట్టింది కాబట్టి ప్రభుత్వం మీద విమర్శల కన్నా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి మనం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, ఆయన అడిగినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్ లో ఉన్నటువంటి విషయాలు ఏమైపోయినాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కోడిగుడ్లు దాడులు ఏమైపోయినాయి అనేటువంటి విషయం అవి ఇప్పుడు ప్రధానం కాదమ్మా. ప్రజలకు కావాల్సింది రెడ్ బుక్ ను, లేకపోతే నాయకులు ఎందుకు తీసుకొస్తున్నారు బయటికి అని. బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి పొత్తులో ఉన్న సందర్భంలోనే అధికారంలోకి రావడం జరిగింది. ముగ్గురు కూడా ముందుకెళ్తున్నారు. 3 పార్టీలు సఖ్యతగా సయోగ్యతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ నిన్న చేసినటువంటి కామెంట్ చూస్తా ఉంటే ఏంటి అని ఒక ప్రశ్న వస్తా ఉంది. మీరేమంటారు? దాని మీద కూడా ఏ పార్టీ అయితే అగ్రనాయకత్వం ఉందో ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా విషయం పెట్టి ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నప్పుడు పబ్లిక్ గా మనం రియాక్ట్ అవ్వకుండా మనం ఒక చర్చల ద్వారా దాని మీద ముందుకు వెళ్దాం. ఏదైతే మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అది కూడా అమలు జరుపుకుందాం. ప్రతి పార్టీ కూడా ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, మేము చర్చించుకుని ముందుకు వెళ్దాం. అదే తెలుగుదేశం పార్టీ ఉంది, చర్చించుకుని ముందుకు వెళ్దాం. భారతీయ జనతా పార్టీ ఇలాంటి లోపాలన్నీ కూడా మనం ప్రతిపక్షం లాగా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ప్రతిపక్ష పాత్రను కూడా పోషిద్దాం. మనం అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. తప్పులు జరిగితే తప్పకుండా ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నించేటువంటి పరిస్థితులు కాదు. ఇది కోడిగుడ్ల సమస్యను, రెడ్ బుక్ సమస్య అనేది ప్రధానం కాదు. ఇవాళ ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో గాడిలో పెట్టి ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని ఏ రకంగా మనం అందించాలనేటువంటి మన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్దామనేటువంటి విషయం మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కానీ రెడ్ బుక్ అనేది తెర మీద తీసుకొస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ మీద అయితే యాక్షన్ తీసుకున్నారు, కక్షపూరితంగా చేశారనే విమర్శలు మరొకసారి కూటమి నేతల మీద వేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అనే కామెంట్స్ కి ఇంకా ఊతమిచ్చిన విధంగా ఉంటుంది మీరు అనే విధంగా.